సమ్మర్ ఇంకా రానే వచ్చేసింది. ఇంకా ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే సన్ ఎక్స్‌పోజర్ 12 నుంచి 4 మధ్యలో 12 పీఎం టు 4 పీఎం మధ్యలో ఎక్కువ పనులు పెట్టుకోకపోవడం మంచిది. అలానే బాగా డీహైడ్రేషన్‌కి గురవుతా ఉంటారు. బాగా స్వెట్ అయిపోవడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. అస్సల ఇటువంటివి చేయకూడదు. 1 అవర్, 2 అవర్స్‌కి ప్రతిసారి కూడా వాటర్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా దాహం వేసినా ఎక్కిపోయినా కూడా నోరన్నది తడుపుకోవడం చాలా మంచిది. ఇంకా బాగా దాహం వేస్తే కొంతమంది షుగరీ డ్రింక్స్ ఎక్కువ తాగడానికి లేకపోతే కోకా కోలాలు ఇటువంటివి తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటి వల్ల ఇంకా డీహైడ్రేషన్ అవుతుందే తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. అలానే ఆల్కహాల్ కూడా కంప్లీట్‌గా డీహైడ్రేషన్‌కి గురి చేస్తుంది. దానివల్ల ఈ సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా ఎక్కువ హెవీ వర్క్స్ అన్నవి ఈ మధ్యాహ్నాలు ఎండాకాలం ఎండల్లో పెట్టుకుంటా ఉంటారు. దానివల్ల కూడా కంప్లీట్‌గా బాడీలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అవ్వడం, డీహైడ్రేట్ అయిపోవడం, దానివల్ల సన్ స్ట్రోక్ కి గురవడం జరుగుతూ ఉంటదన్నమాట. ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటదంటే పిల్లల్లోనూ, షుగర్ పేషెంట్‌లోనూ, బీపీ పేషెంట్‌లోనూ వీళ్ళకి ఎక్కువ స్పీడ్‌గా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. థాంక్ యూ.